Welcome to Suresh Hindi Samsthan. Today topic is 10th class 4th lesson Kankan Ka Adhikari. So ఈ కన్కన్ కా అధికారి అనేటువంటి లెసన్ యొక్క సారాంశాన్ని అంటే సమ్మరీని ఈరోజు టాపిక్గా తీసుకోవడం జరిగింది. సో ప్రతి లెసన్ కూడా మనం సారాంశం అనేటువంటి రాసేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనం ప్రజెంటేషన్ అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. సో కన్కన్ కా అధికారి అంటే అసలు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్కన్ కా అధికారి? కన్కన్ అంటే అర్థం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ అంటే ప్రతి అణువు అని తెలుగులో. అధికారి మీన్స్ ఓనర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ పర్టికులర్ థింగ్. ప్రతి వస్తువుకి కూడా వాడు అధికారి అని అర్థం అనమాట. యా కైసా పాఠ హై, దిస్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ఏ లెసన్. ఇది ఏ రకమైన పాఠం అంటే కవితా పాఠ హై. కైసా పాఠ హై బచ్చా? కవితా పాఠ. కవితా పాఠ అంటే అర్థం ఏంటి? పోయిట్రీ లెసన్. సో కవిత లిఖనే వాళ్ళకు క్యా कहते हैं? ఈ కవితలు రాసే వాళ్ళని ఏమంటారు హిందీలో? కవి. సో कवि इस पाठ के कवि कौन है? डॉक्टर रामधारी सिंह दिनकर. कौन है बच्चों? डॉक्टर रामधारी सिंह दिनकर कवि है. डॉक्टर रामधारी सिंह दिनकर इसके कवि है. कनकन का अधिकारी कवि कौन है? डॉक्टर रामधारी सिंह दिनकर. और उसका जीवन काल है. जीवन काल किसका? दिनकर का जीवन काल है बच्चों. जन्म 1908 में हुआ. सन 1908 అంటే 1908 and मृत्यु he died in सन 1974. అయితే 1908 में उसका जन्म हुआ और 1974 में उसका मृत्यु हुआ है. किसका? दिनकर जी का. అయితే उसका జన్మ బీహార్ అనేటువంటి స్టేట్లో ముంగేర్ అనేటువంటి జిల్లా మే సిమ్రియా అనేటువంటి గావ్ మే హువా హై. ఎక్కడ పుట్టాడు బచ్చా? బీహార్ స్టేట్లో ముంగేర్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో సిమ్రియా అనేటువంటి విలేజ్లో 1908లో పుట్టాడు. 1974లో చనిపోయారు దినకర్. అయితే ఈయన యొక్క ముఖ్య రచనలన్నీ కూడా దేశభక్తి, రాష్ట్రీయ భావన अधिक रहती महत्व रखते हैं. ఈయన దినకర్ రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో దేశభక్తి అలానే రాష్ట్రీయత అనేటువంటిది ఎక్కువగా ఇతని రచనలో కనబడుతుంది. అయితే इसकी ఊర్వశీ కృతి के लिए उन्हें ज्ञान पीठ पुरस्कार मिला. అయితే దీనికి ఊర్వశి అనేటువంటి రచనకి జ్ఞాన్పీఠ్ అనేటువంటి వన్ ఆఫ్ ది గ్రేట్ అవార్డ్ అనేటువంటిది దినకర్ గారికి లభించింది. అయితే उसकी ముఖ్య రచనాయే తెలుసుకుందాం. ముఖ్య రచన వచ్చాలకి రేణుక, రస్మర్ది, రసవంతి అలానే కురుక్షేత్ర ఇవన్నీ కూడా ఆయన యొక్క ముఖ్య రచనలు. ఎవరి? దినకర్ యొక్క ముఖ్య రచనలు. అయితే ఈయన యొక్క ఉపాధి కూడా ఉంది. ఉపాధి అంటే క్యా హై బచ్చోं? అవార్డ్. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే రాష్ట్ర కవి. రాష్ట్ర కవి అంటే ఏంటి? నేషనల్ పోయెట్ అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఉపాధి అంటే బిరుదు, రాష్ట్ర కవి, నేషనల్ పోయెట్ అని. అలానే ఉనికి ముఖ్య రచనాయే, ఆయన రాసినటువంటి ముఖ్య రచనలు ఏంటంటే ఇందా మీరు చెప్పినట్టు రసవంతి, అలానే పరశురామ్ కి ప్రతీక్ష, అలానే కురుక్షేత్ర, ఊర్వశి ఇలా అనేకమైనటువంటి రచనలు అనేటువంటి ముఖ్య రచనలు చేశారు ఎవరు? దినకర్ గారు. అలానే ఉనికి పురస్కార్ అంటే క్యా హై బచ్చోं? అవార్డ్. ఈయనకు వచ్చినటువంటి అవార్డు ఏంటి? ఊర్వశి కృతికి జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేటువంటిది వచ్చింది. కౌన్సీ అవార్డు మిలా హై బచ్చోं? జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేటువంటి అవార్డు కూడా వచ్చింది. ఎవరికి? దినకర్కి. అంటే ఫుల్ నేమ్ ఏంటి? డాక్టర్ రామధారీ సింహ్ దినకర్ గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది కూడా వచ్చింది. ఈ రకంగా ప్రజెంటేషన్ అనేటువంటి అయిన తర్వాత చక్కగా ఈ యొక్క ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయిట్ని ఇట్లా స్క్వేర్గా ఏం చేస్తారు బచ్చోं? ఇలా స్క్వేర్గా ఇట్లా డ్రా చేయాలి. ఇలా అప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్లో ఫుల్ మార్క్స్ పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి లెసన్ కూడా సారాంశం రాసేటప్పుడు ఈ యొక్క ప్రజెంటేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో అయితే ఇప్పుడు ప్రజెంట్ లెసన్ కనక అధికారి అనేటువంటి దాంట్లో దినకర్ గారు ఏ అంశాల గురించి చెప్పాడు అనేటువంటిది బైహార్ట్ చేయకుండా ఈజీ పాయింట్స్తో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి వీడియో స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో సమ్మరీ అంటే ఏంటి, లెసన్ మొత్తాన్ని మీకు ఈజీగా అంటే పాయింట్స్ రూపంలో ఒక 7-8 పాయింట్లు ఈజీగా చెప్పగలుగుతామే సారాంశం. సో ఇది జాగ్రత్తగా వినండి. అయితే ఈ కనక అధికారి అనేటువంటి మనం రాయాల్సిన పాయింట్స్ వైజ్ రాస్తే చక్కగా మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే హైలైట్ ఏంటంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇస్కి రచనాయే అంటే దినకర్ గారి యొక్క రచనలు ఏం చేశారంటే దేశభక్తి అనేటువంటిది అలానే రాష్ట్రీయతకి భావన పర్ జోర్ दी है అంటే దేశభక్తి అలానే యూనిటీ గురించి నేషనల్ యూనిటీ గురించి ఎక్కువగా రచన చేయడం జరిగింది ముఖ్యంగా. అలానే ఫస్ట్ ఇంకో పాయింట్ ఏం రాస్తారంటే కనక అధికారి అనేటువంటిది కురుక్షేత్ర సే లీ గई है కురుక్షేత్రం నుంచి ఈ యొక్క కనక అధికారి అనేటువంటి ఈ యొక్క పాఠాన్ని స్వీకరించడం జరిగింది. ఇది మెయిన్ పాయింట్ ఫస్ట్ మనం రాయాల్సింది. అయితే నెక్స్ట్ ఈ యొక్క కనక అధికారిలో ఆ టైంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకి అంటే యుధిష్ఠిరుడు అంటాం కదా, యుధిష్ఠిరుడికి సందేశం ఇస్తున్నాడు. సో కురుక్షేత్రం జరిగిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు వేలాది మంది లక్షల మంది యొక్క సైనికులు చనిపోయిన తర్వాత వైరాగ్యం చెంది అడవికి పోతుంటే నువ్వు వెళ్ళిపోతే ప్రజలు అనాథలు అవుతారు అని చెప్పి ఆపి భీష్మ పితామహుడు శరణ్ సయ్య మీద అంటే ఆ బాణాల సయ్య మీద పొనుకొని అక్కడే ధర్మరాజుకి హితోపదేశం చేస్తాడు. ఆ యొక్క ముఖ్య అంశాలు యొక్క కురుక్షేత్రంలో ఒక చిన్న టాపిక్ కనక అధికారిలో ఏం చెప్పాడు భీష్మ పితామహుడు అంటే కనక అధికారి అంటే శ్రమికే మహత్వ అంటే శ్రమికుడి యొక్క అంటే ఎవడైతే శ్రమ కర్తా హై జో శ్రమ కర్తా ఎవరైతే కష్టపడతాడో ఆ శ్రమ కా బల్ పర్ ఆ యొక్క శ్రమ యొక్క గొప్పతనం గురించి మహత్వకే బారేమే ఇస్ కనక అధికారి మే బతాయా హై. అవేంటో మనం భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి ఏం చెప్పాడో ఇక్కడ ఈ పాయింట్స్ వైజ్గా మనం తెలుసుకుందాం సారాంశంలో. అయితే ఇస్మే శ్రమ కా మహత్వ మజ్దూరోं के అధికారం పర్ ప్రకాశ్ డాలా హై. ఈ యొక్క పాఠంలో ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే శ్రమ అంటే కష్టం, శ్రమ అంటే హార్డ్ వర్క్కి యొక్క మహత్వం ఇంపార్టెన్స్ని, అలానే మజ్దూర్ అంటే లేబర్ యొక్క వారి యొక్క రైట్స్ అధికారం అంటే వారి రైట్స్ అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అలానే మనిషి అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఒక రకమైన మనిషి అనేటువంటి వాడు పాప్కే బల్సే అంటే అన్యాయంగా, పాప్ అంటే ఏంటి సిన్, బల్ అంటే స్ట్రెంగ్త్, వాడు అడ్డదారుల్లో అనాగరికంగా ఏం చేస్తున్నాడు ధన్ కమాతా హై. కమానా అంటే ఏంటి టు ఎర్న్, డబ్బు అడ్డమైన దారుల్లో వాడు ఏం చేస్తున్నాడు మనీని సంపాదిస్తున్నాడు. దూసరా ఆ యొక్క ధనాన్ని వాళ్ళ యొక్క వారసులు ఏం చెప్తున్నారంటే భాగ్యవాద్ అంటే మాకు అదృష్టం అనేటువంటి, చల్ అంటే కపట్ అంటే దోకా ఫ్రాడ్, వాళ్ళ తాతలు సంపాదించింది ఈ మనవాళ్ళు సంపాదించిన ముని మనవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మా యొక్క భాగ్యవాద్ అని చెప్పేసి దానిక భోగ్రహే హై. అట్లా తరతరాలు అడ్డమైన మార్గాలు సంపాదించినటువంటి వాళ్ళు తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. అచ్చి బాత్ నహి, ఇది కరెక్ట్ కాదు. ఎవరు అయితే శ్రమ కర్తా హై ఉసీకో సభీ పానా హై, వాళ్ళే అనుభవించాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అవి ఏం చెప్పాడో చూద్దాం. నెక్స్ట్ మనిషి పాపగల్ అని చెప్పాం కదా, అడ్డమైన దార్గం సంపాదించి అదృష్టం అని అనుభవిస్తున్నాడు ఒక రకమైన వ్యక్తి, దాన్ని రెండో వాడు అదృష్టం అని చెబుతున్నాడు. నెక్స్ట్ दूसरा धन को भाग्यवाद चल धोखे से भोगता है. श्रम और भुजबल मानव का समाज का एक ही భాగ్య హై. అయితే ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే అదృష్టం కాదు, అదృష్టం అంటే ఏంటంటే శ్రమ అనేటువంటి ఉన్నవాడికి పేదవాడికి అదృష్టం అనేది ఉండదు. ధనం అంటే కేవలము శ్రమహి అంటే మనవుడు అనేటువంటి శ్రమే అనేటువంటిది భాగ్య, అదే అదృష్టం అని భావించాలి. భాగ్య హై అంటే ఒకడికి అదృష్టము ఒకడికి ఇది కాదు, ఎవడైతే శ్రమ కర్తా హై వహీ భాగ్య కహలాతా, అదే అదృష్టం అని చెప్పాలి. అలానే జో ఏక్ భాగ్య ఆధార్ హై స్వర్గ్ బి అంటే ఇక్కడ శ్రమికే సామ్నే ఆస్మాన్, ఒక శ్రమికుడి ముందు ధర్తీ ఆస్మాన్ పాతాల్ అంటే ముల్లోకాలు, భూలోకము ముల్లోకము
అలానే పైలోకం, మూడు లోకాలు కూడా ఉస్కే సామ్నే అంటే శ్రమిక్ కే సామ్నే క్యా జాతే బచ్చో జుక్ జాతే హై టు బెండ్ సరెండర్ అంటే ఆదర్శ జుక్ జాతే హై. మూడు లోకాలు కూడా శ్రమికుడి ముందు తల ఉంచి నమస్కరిస్తాయి అంటే రెస్పెక్ట్ ఇస్తాయి. అంతేగాని ఈ ప్రకృతి అయినా సరే కష్టపడేవాడి ముందుకే గౌరవాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కరోనా వచ్చింది, ఉన్నవాడు లేదు పైనవాడు లేదు, ప్రతివాడు కూడా ప్రకృతి ముందు తల వంచాల్సిందే. ఎవడైతే కష్టపడతాడో వాడి ముందే ఈ ప్రకృతి అనేటువంటిది రెస్పెక్ట్ ఇస్తుంది. సో కాబట్టి అదృష్టం అనేది ఏం లేదు, జో శ్రమ్ కర్తా హై వహీ భాగ్య హై, అదే అదృష్టము అదే గొప్పది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలానే శ్రమ్ అంటే అర్థం ఏంటంటే శ్రమ్ పరిశ్రమ హి మహాన్ హై, అన్నిటికన్నా గొప్పది ఏంటంటే శ్రమ అండ్ హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అనేదే గొప్పది అన్నిటికన్నా ఈ లోకంలో అని చెప్తున్నాడు. శ్రమ్ కర్నే వాళ్ళకు పీచే మత్రాజా అనేదో, ఎవడైతే కష్టపడుతున్నాడో వాడిని పీచే మత్రాజా అనేదో వాడిని వెనక ఉండవద్దు. అంటే రకరకాల ఒక బిల్డింగ్లు కడుతున్నారు, ఫ్యాక్టరీలో కార్ తయారు చేస్తున్నారు, ఇంజనీర్ దాంట్లో వర్క్ చేస్తున్నారు, అన్నిట్లో అంటే ఒక ఏసీ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేదా సమస్తమైనటువంటి లగ్జరీ థింగ్స్ అవ్వచ్చు, అన్నిట్లో కష్టపడేది ఎవరు? మజ్దూర్. కానీ వాడికి ఉస్కా సుఖ్ నహీ భోగ్తా హై, దాన్ని వాడు అనుభవించలేకపోతున్నాడు ప్రతిదాన్ని. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే శ్రమ్ కనే వాళ్ళు ఎవడైతే కష్టపడుతున్నాడో పహలే ఉసే సుఖ్ భోగ్నేదో, మొట్టమొదట వాడు ఆ వస్తువుని అనుభవించే అధికార్ శ్రమికో హై, కష్టపడేవాడికే ఉందని చెప్పేసి ఈ యొక్క సందేశాన్ని ఎవరు చెప్తున్నారు? భీష్మ పితామహ ఈ యొక్క కవి ఇక్కడ చెప్తున్నాడు. భీష్మ పితామహ ఎవరు చెప్తున్నాడంట సందేశము? ధర్మరాజుకి హితోపదేశం చేస్తున్నాడు. అయ్యా నువ్వు పోతే ఇవన్నీ మరి శ్రమికుడు అనేవాడికి మరి రాజు లేకపోతే ఇవన్నీ వేరేవాడు అనుభవిస్తాడు, ఉన్నవాడు ఉన్నట్టు ఉంటాడు, కిందవాడు కిందే ఉంటాడు. కాబట్టి శ్రమికుడు అనేటువంటి వాడికి సబ్కో పానా హై అంటే ఈ జో ప్రకృతి మే నస్త హై, నేచర్లో ప్రకృతి అంటే నేచర్ ఏదైతే ఉందో నేస్తే వా సభి పానే కా అధికార్, ఆ ఎన్ని పొందే అధికారము కేవల్ మనుషు మాత్రకా హై, ఒక మనిషికే ఉంది. మరి పక్షులు కానీ జంతువులు కానీ కొయి ఇస్కా ఉపయోగం నహి కర్తే. బంగారం ఉంది, పెట్రోల్ ఉంది, సమస్తం ఉన్నాయి నేచర్లో, అవన్నీ మనిషి అనుభవిస్తున్నాడు. జో ప్రకృతి మీద వేస్తే హై వా సభి మనుషు మాత్రక హై, మనుషు మాత్ర అంటే ఓన్లీ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు హ్యూమన్ బీయింగ్. కాబట్టి మనిషే అనుభవిస్తారు. కాబట్టి దీన్ని ఇక్కడ చెప్పే కండిషన్ ఏంటంటే పహలే ఉస్ సబ్కా సుఖ్ భోగ్నే కా, వాటిని అనుభవించేటువంటి అధికారం శ్రమిక్కో దేనా హై, మొట్టమొదట శ్రమికుని ఉండాలి. కానీ ఈ శ్రమిక్ అంటే ఈ కష్టపడేటువంటి లేబర్ ఎప్పుడు కూడా పీచర్ హజారా హై, వాడు ఎప్పుడు వెనకే ఉంటున్నాడు, దేన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు ఏ థింగ్స్ అయినా సరే. కాబట్టి ఇక్కడ ధర్మంగా పాటించాయా నువ్వు ఉండి అందరికి కూడా సమానత్వాన్ని ఇవ్వాలి, ఉన్నవాడు అనేటువంటిది మధ్యవాడు కిందవాడు లేకుండా శ్రమగా మహత్వ దేనా హై, శ్రమకి అలానే మజ్దూర్ అంటే ఆ లేబర్కి మహత్వ దేనా హై, వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ హితోపదేశం భీష్మ పితామహ ఇవ్వడం జరిగింది. అలానే కవి రామ్ నరసింహుడు కూడా ఈ యొక్క అంశంలో ఏం చెప్తున్నాడు? శ్రమ అలానే భుజ్బల్ అంటే హార్డ్ వర్క్ యొక్క మహత్వం గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాడు. అంటే శ్రమిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఒక పాఠంలో చెప్పడం జరిగింది. అయితే ఈ కనకాధికారి దేని నుంచి తీసుకున్నారు? కురుక్షేత్రం నుంచి స్వీకరించబడింది అనమాట. అలానే ధర్మరాజు ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ విశాల ప్రకృతి అంటే ఈ యొక్క నేచర్ ఈ విశాలమైన భూభాగంలో ఉన్నటువంటి అంతా కూడా మనుషులదే. కాబట్టి ముందు దాన్ని పొందే అధికారము శ్రమిక్కోదేనా హై, శ్రమికుడికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఇలా ఈ అంశాన్ని మనం ఇలా పాయింట్ వైజ్గా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే సారాంశం అనేటువంటి సింపుల్గా మనం పాయింట్స్ వైజ్ రాయొచ్చు వితౌట్ బై హార్టింగ్. ఇది కనుక అధికారి. ఈ రకంగా పాయింట్స్ రాస్తే పర్ఫెక్ట్ ఉన్నట్టు రాస్తే చాలు. ఎక్కువగా రాసే 4-5 పేజీలు రాయడం వల్ల మార్క్స్ అనేటువంటి పడవు. ఉన్న పాయింట్స్ని కరెక్ట్గా రాసినట్లయితే ఫుల్ పాయింట్స్ మార్క్స్ అనేటువంటి పడతాయి. ఓకే బచ్చో, ఇది కనుక అధికారి అనేటువంటి లెసన్ యొక్క సారాంశం. ఓకే బచ్చో, ఈ యొక్క కనుక అధికారి ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో లెసన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.